మూడు ముక్కలాట కోసం 4.5 ఏళ్లు సరిపోలేదని ఇప్పుడు మరలా విశాఖను రాజధాని చేస్తానని సీఎం జగన్ అనడం విడ్డూరమని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ ఫలాలు అందించినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని ఆమె మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో మోదీ గ్యారంటీ ద్వారా ప్రతి పథకం ప్రజలకు అందిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనతో పాటు కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. మన రాష్ట్రం తల్లేని మొండంలాగా ఉన్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మరొకసారి అంటే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం అని చెప్పి మనకందరికీ తెలిసిన విషయం. అది మరి చెప్పాల్సిందేమీ లేదు. అప్పులు కుప్పగా మారింది. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. సంక్షేమం అని పేరుతో ఆయన చెప్పుకుంటున్నాయి అన్నీ కూడా బోటకం అని చెప్పి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సో ఏంటంటే ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసలు రంగు బయటపడుతున్నట్టు చాలా విషయాల్లో రంగులు బయటపడుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నేను ఒక్కటైతే ఈ రోజుతోటి నేను ఆల్మోస్ట్ నామినేషన్ వేయకముందు 7 కాన్స్టిట్యున్సీస్లో ర్యాలీస్ చేయడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్స్లో అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి అనూహ్య స్పందన ఉంది. అండ్ 3 పార్టీల నేతలు, జనసేన అలాగే టీడీపీ నేతలు అందరూ కూడా నాకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కలిసి అంటే ఎలాగైనా సరే ఈ రావణాసుని మనం ఎట్టి పరిస్థితుల్లో రావణాసుర వధ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజలు కూడా సంకల్పించుకున్నారు. ఈరోజు